ఇక మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు 130 మంది మావోయిస్టుల లొంగుబాటు. గత కొన్ని రోజులుగా మావోయిస్టులు పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సరెండర్ కార్యక్రమం జరిగింది. లొంగిపోయిన వాళ్ళలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కూతురు మాధవి, ఏపీ మావోయిస్టు సెక్రటరీ చలసాని సుజాత ఉన్నారు. అలాగే దేవిజీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం సరెండర్ అయింది. రాష్ట్రంలో ఒకేసారి 130 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇది మొదటిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో తెలంగాణలో మావోయిస్టు క్యాడర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్తున్నారు. ఇది మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇక పిఎల్జీఏ దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దళం మొత్తం లొంగిపోయింది రేవంత్ రెడ్డి ముందు. దీంతో మావోయిస్టు రహిత దేశంగా మార్చి 31, 2026 టార్గెట్ పెట్టుకున్న కేంద్రం అనుకున్న సమయానికంటే ముందే ఆ లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. 130 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇదొక కీలక పరిణామం. ఇది మావోయిస్టులు ఇక చివరంకానికి చేరిందని స్పష్టంగా తెలియజేస్తుంది.